అందుకే పత్రిజీ గారు, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అనేవారా లేదా? ఎందుకు అంటే ఆ అనుభవ జ్ఞానం పత్రిజీ గారికి ఉంది కాబట్టి. కాకపోతే నేను దేవుణ్ణి, నేను బుద్ధుణ్ణి అని తెలుసుకున్నా, మీరు ఈరోజు కాకపోతే రేపైనా తెలుసుకుంటారు. అందుకోసము పత్రిజీ గారు ప్రతి పిరమిడ్ మాస్టర్ను అదే దృష్టితో చూశారు. అందుకే ఒకసారి పత్రిజీ గారికి గట్టిగా క్లాప్స్ కూడా. సో అందుకొరకు మనకు తెలియనంత వరకు చేస్తాం, కానీ తెలిసింది ఆచరణ. ఒక గురువుని ఎలా పూజించాలి, ఒక గురువుకు మనం ఎలాంటి గురుదక్షిణ ఇవ్వాలి అంటే, గురువు ఏది బోధించాడో దాన్ని మనం ఆచరించి బోధిస్తే గురుదక్షిణ అవుతుంది. చెప్పాను కదా, 1997 వరకు తెలియదు కాబట్టి పూజలు చేశా. ఇప్పుడు నేను కూడా తప్పు చేసినట్ట, తెలియదు కాబట్టి చేశా. అందుకే కొంతమంది కొత్తగా ధ్యానంలోకి వచ్చినప్పుడు అడుగుతారు, సార్ ఇప్పుడు బాగానే ఉంది, మీరు ధ్యానం గురించి చెప్పారు, ధ్యానం చేస్తే ఆరోగ్యం ఉంటుంది, ఆనందం వస్తుంది, అది కర్మలు దగ్ధమవుతాయి అని చెప్పారు, మీరు చెప్పింది బాగా నచ్చింది, కానీ సార్ ఇప్పటి వరకు నేను గుళ్ళోకి వెళ్తూ ఉన్నా, పూజలు చేస్తూ ఉన్నా, మరి ఇప్పుడు ఆ పూజలు చేయొచ్చా మానేయచ్చా? అప్పుడు నేనేం చెప్తాను అంటే వెంటనే, ఎందుకంటే నేను కూడా ఆ మార్గంలో వచ్చాను కాబట్టి వెంటనే చెప్తా, అయ్యా అమ్మ నేను కూడా చేశా, ఇంకా మీకంటే నేను ఇంకా చేశాను. 3 గంటలకు బ్రహ్మముహూర్తాన్ని లేచి 3 గంటలు చేసేవాడిని. కానీ తెలిసింది ఇప్పుడు పూజ చేస్తే ఎంతవరకు ఫలితం ఉంటుంది, పారాయణం చేస్తే ఎంతవరకు ఫలితం ఉంటుంది, జపం చేస్తే ఎంతవరకు ఫలితం ఉంటుంది, ధ్యానం చేస్తే ఎంతవరకు ఫలితం ఉంటుంది. నేను కూడా ఈ 4 చేసుకుంటూ వచ్చినోడిని. పూజ చేశా, పూజ కంటే కొంచెం పారాయణంలో ఎక్కువ తృప్తి కలిగింది. అప్పుడు 15, అంతకుముందు గంట సేపు పూజ చేస్తే ఇప్పుడు 15 నిమిషాలు పూజ చేసి అరగంట పారాయణం చేశా. పారాయణాన్ని పెంచుకున్నా. పారాయణం తర్వాత జపం దొరికినప్పుడు, సో జపం వల్ల ఎక్కువ తృప్తి కలిగింది. సో పూజను తగ్గించా, పారాయణాన్ని కూడా తగ్గించి జపం. ధ్యానం దొరికింది. ధ్యానం దొరికిన తర్వాత 1 గంట ఉందనుకో, అప్పుడు ఏం చేశా, వీటన్నింటికి మిగతా 15 నిమిషాల్లో కంప్లీట్ చేసేవాడిని, 45 నిమిషాలు ధ్యానానికి కేటాయించా. అందుకే ప్రాక్టికల్గా చేశాను కాబట్టి నేను ఇలా చేశా. అందుకొరకు చెప్పింది నమ్మద్దు. సార్ చెప్పాడు, హిమాలయ యోగి చెప్పాడు అని నమ్మాలి. ఎందుకంటే ఆ కాలంలో బుద్ధుడే చెప్పాడు, నేను చెప్పేది మీరు నమ్మద్దు. అంత మంచి గొప్ప గురువు. పత్రి సార్ కూడా అలా చెప్పారు. వీళ్ళిద్దరికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కూడా. సరి అయిన గురువు ఎప్పుడూ నేను చెప్పిందే నమ్మండి అని చెప్పరు. సరి అయిన గురువు ఎప్పుడూ నాదే వినండి అని కూడా చెప్పరు. ఎందుకంటే వీళ్ళకంత క్లారిటీ ఉంది, ఇది సత్యం కాబట్టి వాళ్ళకు వాళ్ళు ఆచరిస్తే ఏదో ఒక రోజు వాళ్ళకు తెలుస్తుంది. నిజంగానే పూజ వల్ల ఎంత ఫలితం ఉంది, పారాయణం వల్ల ఎంత ఫలితం ఉంది, జపం వల్ల ఎంత ఫలితం ఉంది, యజ్ఞాలు హోమాల వల్ల ఎంత ఫలితం ఉంది, ధ్యానం వల్ల ఎంత ఫలితం ఉంది. సో అందుకొరకు చెప్తా, చేయండి. అది చేస్తూ ఉన్నారు కాబట్టి అది చేసి ఇది కూడా చేయండి. ఈ రెండిట్లో మీది మీకు అనుభవం అవుతుంది. ఈరోజు భోజనం చేశారు, భోజనం చేయకముందు వంట ఎలా ఉంది అంటే చెప్తారా? ఇప్పుడు అందరూ చెప్పగలుగుతారు. సో అందుకొరకు పూజ చేశావు, నువ్వే పూజ చేశావు, పూజ వల్ల నీకు ఎలా ఫీల్ అవుతున్నావు, ధ్యానం చేశావు, ధ్యానం వల్ల ఎలా ఫీల్ అవుతున్నావు, ఈ 2 నీకే తెలుస్తాయి. మళ్ళీ పూజ, ధ్యానానికి నయా పైసా ఖర్చు లేదు, ఎనీ టైం 24 గంటల్లో ఎప్పుడైనా చేయొచ్చు, నీకు అనుకూలం ఉన్నప్పుడే చేయొచ్చు. సో అందుకొరకు ఇది కంఫర్టబుల్ ఉంటుంది కాబట్టి పూజకి వెళ్ళాలి, పూజ చేయాలి అంటే కంపల్సరీ స్నానం చేయాలి. అగరబత్తో, కొబ్బరికాయో, పువ్వులో, నైవేద్యమో ఏదో ఒకటి. లేదు పూజకు అంటే ఓసారి గుళ్ళోకి వెళ్ళాలి. కానీ ధ్యానం
నువ్వు ఎక్కడుంటావో, బెడ్రూమ్లో అయినా పర్వాలేదు, హాల్లో అయినా పర్వాలేదు, ఎక్కడైనా పర్వాలేదు, స్నానం చేస్తే మంచిది, చేయకపోయినా ఓకే. ఎందుకంటే ఇది మనస్సుకు సంబంధించింది. ఇంతకుముందే మనం తెలుసుకున్నాం, మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయోహో. బంధానికి మోక్షానికి కారణం మనస్సు. సో ఇక స్నానానికి విషయానికి వస్తే, హిమాలయాల్లో ఉన్నా అని చెప్పాను కదా, రోజు 3 గంటలకు లేచి చల్లటి నీళ్ళు, గంగా నదిలో స్నానం, అలకానందాల నదిలో స్నానం. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత, ఆనాపానసతి ధ్యానం చేసిన తర్వాత అర్థమైంది, మీరు నమ్ముతారో లేదో, అంతకుముందు స్నానం చేయకముందు చేయకపోయేవాడిని, ఆనాపానసతి ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏదైనా చేస్తే కూడా అయ్యో ఇలా తప్పు చేశాను రా అనుకునేవాడిని. ఇప్పుడు ధ్యానం తెలిసిన తర్వాత 97 నుంచి స్నానం చేయకుండా కూడా, ఎందుకంటే అర్థమైంది శరీరానికి స్నానం జరుగుతుంది కానీ మనస్సుకు స్నానం లేదు. సో అప్పుడు అర్థమైంది, అన్నింటికంటే నాకు శరీరం బంధాన్ని కలిగిస్తుందా, నాకు శరీరం బాధనిస్తుందా, శరీరం సంతోషాన్ని ఇస్తుందా, మనసు ఇస్తుందా అని బుద్ధుని ఆనాపానసతి ద్వారా తెలుసుకున్నాను. కాబట్టి అప్పుడు అర్థమైంది, సుఖము, దుఃఖము, సంతోషము, ఆనందము ఇవన్నీ పాపం శరీరానికి ఎటువంటి సంబంధం లేదు. అవునా కాదా చెప్పండి? సో అన్నిటికీ కారణం మనస్సు అన్నది అర్థమైంది. సో మనస్సు మలినంగా ఉంది. సో శరీరాన్ని మంచిగా సోప్ పెట్టి స్నానం చేసి ఓకే మంచిది, ఎందుకంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఈ శరీర స్వచ్ఛత కూడా ముఖ్యం. కానీ మరి దీన్ని స్నానం చేపించానే, మనస్సు మలినంగా ఉంది. మనస్సుకు స్నానం చేపియాలి అంటే శరీరం కనిపిస్తుంది, చేతులు కనిపిస్తున్నాయి, కాళ్ళు కనిపిస్తుంది, మరి మనస్సు కనిపించేది కదా, చెప్పండి అవునా? మనస్సు కూడా కనిపించి ఉంటే స్నానం చేపించేవాళ్ళం, మనస్సు కనిపించదు. మరి మనస్సును ఎలా శుభ్రం చేయాలి? అప్పుడు అర్థమైంది, నీ ఆలోచనలు. బాగా గుర్తుపెట్టుకోండి, మనస్సును శుభ్రం చేయాలి అంటే ఆలోచన. ఏంటి అవి? సరి అయిన ఆలోచన. అందుకే బుద్ధుడు చెప్పాడు, సమ్మా దిట్టి సమ్మా సంకప్పో, సరి అయిన ఆలోచన. సో అందుకే పత్రిసారు కూడా ఏమన్నాడు, ధ్యానము, ధ్యానం ద్వారా జ్ఞానం, ధ్యానం ద్వారా జ్ఞానం. అందుకే భగవద్గీతలో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి. ఇప్పుడు అర్థమైంది, ఓహో మనస్సు బంధించేది మనస్సు, మళ్ళీ ఆ బంధము నుంచి విముక్తి పొందేది కూడా మనసే. అప్పుడు అర్థమైంది, ఓహో ఇదా సిద్ధార్థుడు బుద్ధుడు అవ్వడానికి కారణము, పత్రిజీ గారు కూడా అందరూ బుద్ధుల్లే అనడానికి కారణము, ఎదుటి వ్యక్తి నా గురించి ఏమనుకుంటున్నాడో నాకు సంబంధం లా. అమ్మ అడిగారు కదా, ఇది ఆత్మసాక్షాత్కారం. అప్పుడు అర్థమైంది. లేకపోతే నేను ఇంత భక్తుణ్ణి, ఇన్ని పూజలు చేస్తా, అందరికీ దానం చేస్తా, ఎవరికి హాని చేయాలా, అయినా కూడా ఎవరో ఒకరు నన్ను తిడుతూనే ఉంటారు అని అనుకుంటే, జీవితాంతం మీరు ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరు మనల్ని తిడుతూనే ఉంటారు. ఇది ఆత్మసాక్షాత్కారం. చప్పట్లు కొట్టరేంటి? అప్పుడు అర్థమైంది ఆత్మసాక్షాత్కారం అంటే, ఫస్ట్ నాకు క్లారిటీ ఉండాలి, నేను చేసే ప్రతి పని సరి అయినదా కాదా. ఎప్పుడైతే నా అంతరాత్మ చెప్తుంది నేను చేసేది ప్రతిదీ సరి అయినది అంటే, మీరు అనొచ్చు సార్ ప్రతి వ్యక్తి అట్లేనా అనుకుంటాడు కదా అని. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు చెయ్యొచ్చు, కానీ ఒకవేళ అది పొరపాటు అయి ఉంటే, ఒక వ్యక్తిని మీరు తిట్టకపోయినా మీ ఇగో కొరకు తిట్టినట్లయితే, తర్వాత ఓ గంట సేపటికో 2 గంటలకో మీ అంతరాత్మ చెప్తుంది, అవసరం అంత తిట్టుడు. 100% కరెక్టా కాదా?
ఎవరి అంతరాత్మ అయినా నీ ఈగో, వాళ్ళ ముందట నీ ఈగో సాటిస్ఫాక్షన్ కొరకు వాళ్ళను కోప్పడి ఉండొచ్చు. నీది తప్పైనా కూడా వాళ్ళను బనాయించి ఏదో కోపంగా అరిచి నేనే కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత నీ లోపలున్న అంతరాత్మ కిక్కిస్తుంది. అందుకే ఇక్కడ ఎందుకన్నాను అంటే నీ ఇన్నరు, నీ అంతరాత్మ ఎప్పుడూ సత్యమే చెప్తుంది. అందుకొరకు ధ్యానం వల్ల ఏమవుతుంది అంటే, ధ్యానం చేసే వ్యక్తికి ఎందుకు ధ్యానం చేయాలి అంటే, నువ్వు నీ అంతరాత్మతో కనెక్ట్ అవుతావు. ప్రతి వ్యక్తి దేవుడు కనిపించడము అనుకుంటాం, కానీ దేవుడు ఎక్కడో లేడు. నీ అంతరాత్మే దేవుడు, నువ్వే దేవునివి. సో అలా ప్రతి క్షణము నువ్వు మాట్లాడే మాట, నువ్వు ఆలోచించే ఆలోచన, ప్రతిదీ నీ ఇన్నర్కు కనెక్ట్ అయితే, అప్పుడు ఎప్పుడైతే నీ ఇన్నర్తో నువ్వు కనెక్ట్ అయి ఉన్నావో, నీకు ఎవరి గురించి అయినా తప్పుగా ఆలోచిస్తూ ఉన్నావనుకో, వెంటనే నీ అంతరాత్మ చెప్తుంది అలా ఆ వ్యక్తి గురించి అలా ఆలోచించడము సరికాదు అని ఇమ్మీడియట్గా చెప్తుంది. సో పత్రిజీ గారి దగ్గరికి వచ్చిన తర్వాత చెప్పాను కదా, హిమాలయాల్లో బాగా ధ్యానం చేశా. కొంచెం ఇగో ఉండేది నాకు, ఎందుకంటే ఇంత ధ్యానం చేశాం కదా. సో పత్రి సార్ దగ్గరికి వచ్చినాక నేను నేర్చుకున్నది ఏంటి అంటే, ధ్యానం కాదు, ఎలా జీవించడము అన్నది. ఎందుకు అంటే సమాజంలో ఉంటూ, అందరి మధ్యలో ఉంటూ, అలా ప్రతి క్షణం ఆత్మస్థితిలో ఉండడము అన్నది చాలా కష్టం. బట్ పత్రి సారు ప్రతిరోజు ప్రయాణమే, అనేక మందిని కలుస్తూ ఉంటారు. ఇది ఎలా సాధ్యమవుతుంది అని పత్రి సార్ని కలిసినప్పుడు ఒకసారి సార్ని అన్న, సార్ ఒక వారం రోజులు మీతో ప్రయాణం చేయాలి. ఎందుకంటే సార్ని కలిసినప్పుడు సారు అన్నారు, స్వామీజీ మీరు అన్ని పిరమిడ్ సెంటర్లకు వెళ్ళి, మీకు ఆనాపానసతి ధ్యానం ఆల్రెడీ తెలుసు కాబట్టి అన్ని పిరమిడ్ సెంటర్లో ఆనాపానసతి ధ్యానాన్ని బోధించండి అని సార్ అన్నారు. మనకు కొంచెం అనేక గురువులతో సాంగత్య అనుభవం ఉంది కాబట్టి నేను ధైర్యంగా సార్తో అన్నా, సార్ ఒక వారం రోజులు మీతో ప్రయాణం చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను అని. సార్ ఓకే అన్నారు. ఎందుకు అనంటే అనేక మంది గురువులను చూశా, కొందరు 70%, కొందరు 80%, కొందరు ఎక్కువ 90% ఆచరించేవాళ్ళు. 100% ఎవరు దొరకలా నాకు. ఎందుకంటే దొరికుంటే నేను పత్రి సార్ దగ్గరికి రాను కదా. సో సార్ను కూడా మనం చూద్దాం అనుకోండి. సో అలా వారం రోజులు పత్రిజీ గారితో ప్రయాణం చేశారు 2016లో. ఆ 7 రోజుల ప్రయాణంలో అప్పుడు రామ్ సుబ్బారెడ్డి గారు గెలిచారు. ఆ 7 రోజుల ప్రయాణంలో నేను సార్ను ప్రతి క్షణం గమనించేవాడిని. అమ్మ అడిగింది కాబట్టి ఆ టాపిక్లోకి వస్తున్న ఆత్మసాక్షి. అంతకుముందు అనుకునేవాడిని, అసలు ఇలా ఇంతమందిని కలుస్తూ ఇంత ఎరుకలో ఎలా ఉండడం సాధ్యం? ఎందుకంటే కొన్ని గంటలు ధ్యానం చేశాను, హిమాలయ ఇంతుండి కూడా. అందుకోసం సార్ మీద ధ్యాస పెట్టా, సార్ ఇలా ఎలా ఉండగలుగుతున్నారు. ఆ 7 రోజుల్లో అర్థమైంది ఏంటి అంటే, కొంతమంది అంటారు, అమ్మో నేను అటాచ్మెంట్ ఎక్కువ పెంచుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని కదా. కొంతమంది తెలిసి ఉంటారు, వాళ్ళతో మాట్లాడితే ఎక్కడ అటాచ్ అవుతానో, ఇంకా బంధం పెరుగుతుందో, మోహం పెరుగుతుందో అని కొందరు దూరం ఉంటారు. బట్ అది కూడా కరెక్ట్ కాదు. బట్ పత్రి సారు ఎంత అటాచ్మెంట్ను పెంచుకుంటారో అంత ఈజీగా డిటాచ్ అవుతారు. సో 2016లో కలిసినప్పుడు అంతకుముందు అనేక మంది గురువులు, ఏ గురువును పత్రి సార్ లాగా చూల్లా. అంత ఇప్పుడు ఉన్నారనుకోండి, మీరు చూసే ఉంటారు, పత్రి సార్ని చూసిన అంత 100% ఇన్వాల్వ్ అవుతారు. ప్రతి ఒక్కరు ఎలా ఫీల్ అవుతారంటే, సార్ ఈరోజు జమ్మల మడుగు నా కొరకే వచ్చాడు అనుకుంటారు. సార్ ఈరోజు మాట్లాడినటువంటి టాపిక్ నా గురించే చెప్పాడు అనుకుంటారు. మీరు ఎవరిని అడగండి,
ప్రతి ఒక్కరిని కొందరు సార్ వెళ్ళిన తర్వాత అంటే, సార్ ఈరోజు పత్రి సారు నా కొరకే వచ్చాడు. ఎందుకంటే నేను గమనిస్తున్నా ఈ పొద్దుటి నుంచి నాకు అదే ఘర్షణ పడుతున్నా. అందుకొరకు ఇలా నా గురించి నిన్న జరిగిన దాని గురించి నాకు అది పరిష్కారం దొరుకుతలేదు. అందుకే సార్ చూడు, సార్ చెప్పింది నాకు ఆ టాపిక్, ఆ కాన్సెప్ట్ ఇలా నా గురించి చెప్పాడంట. ఇంకో ఇద్దరిని అడిగితే, లేదు సార్ ఈరోజు నా కొరకే వచ్చాడు, నా దిక్కే చూశాడు, నా గురించే చెప్పాడు, నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి నా కళ్ళలోకి చూసి నాకు చెప్పాడు. ఇలా కొన్ని వేల మంది. మళ్ళీ ఈ నుంచి వెళ్ళారు అనుకోండి, ఇప్పుడు జమ్మలమడుగు నుండి కడప వెళ్ళాడు అనుకోండి, సార్ను ధ్యానం సారు ధ్యానం ఎలా చెప్తున్నాడు, ఫ్లూట్ ఎలా వాయిస్తున్నాడు నేను పట్టించుకోవాలా. ఎందుకంటే ఇవన్నీ మనకు పాత, ఇవన్నీ ఫ్లూటు అనేక ఇవాళ రకరకాలు విన్నాం కాబట్టి, ఆనాపానసతి ధ్యానము బుద్ధిజంలో విన్నాం కాబట్టి, సార్ ఆనాపానసతి ధ్యానం చెప్పేది, ధ్యానం చేపించేది, ఫ్లూట్ వాయించేది, ఇవన్నీ పట్టించుకోవాలి. ఎందుకంటే ఇవి ఆల్రెడీ మనకు వచ్చు కాబట్టి. అసలు పత్రిజీ గారు ఎలా ఉండగలుగుతున్నారు? ఇలా ఇక్కడ జమ్మలమడుగునే కడప వెళ్తే ఈ నుంచి అందరికీ బాయ్ బాయ్. కడప ఎంటర్ కాగానే రామసుబ్బారెడ్డి గారు కలిశారు, ఓకే. వెంటనే మనం ఫోన్లో ఎలాగైతే మెసేజెస్ ఫుల్ అయితే ఎలాగ సింపుల్గా డిలీట్ చేస్తామో, పత్రిజీ గారు కూడా ఒక చోటు నుంచి ఇంకొక చోటకి వెళ్ళగానే ఆ చోటును అంత తొందరగా మరిచి వదిలేసి మళ్ళీ వర్తమానంలో అంత ఈజీగా ఉండడము ఈ భూమి మీద పత్రిసారం తప్ప ఏ గురువుని చూడాల. అసలు ఇది సాధ్యం కాదు. బర్మాలో ఉన్నటువంటి అనేక మంది బౌద్ధ భిక్షువులను, ఎన్లైటన్మెంట్ సోల్లను, పరమ గురువులను చూశా. అయితే వాళ్ళు ఎలా ఉండేవాళ్ళంటే వాళ్ళ మానస్ట్రీకే పరిమితం. వస్తే ఓకే, రాకపోతే వీళ్ళు జనాలకి వెళ్ళకపోదురు. కానీ పత్రిజీ గారు ఆయనంతట ఆయనే జనాలకు వెళ్తారు. వాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వకపోయినా షేక్ హ్యాండ్ తీసుకుంటారు, మాట్లాడతారు, కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తారు. అంటే ఎంత ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఇది సాధ్యం కాదు అందరికీ. అయినా కూడా ఇంత డిటాచ్. అప్పుడు అర్థమైంది, ఓహో పత్రిజీ గారి సీక్రెట్ ఏంటి అంటే, ఆయన మనతో ఉంటాడు, మాట్లాడతాడు. కానీ అప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, ఎందుకు పత్రిజీ గారికి ఇది సాధ్యం అవుతుంది అని అంటే, ఆయన బాహ్యంగా మాట్లాడేవారు, కలిసేవారు, చూసేవారు, బాహ్యేంద్రియాలతో అన్ని చేసేవారు. కానీ ప్రతిక్షణం తనతో తాను ప్రతిక్షణం మమేకమై ఉండేవారు. అదే ఆయనకు మనకు తేడా. ఎందుకంటే అక్కడ ముద్రలు లేవు, అటాచ్మెంట్ లేదు, మనకు కనిపిస్తుంటుంది. కానీ ప్రతి క్షణం తనతో తాను మమేకమైనప్పుడు, ఆత్మతో అనుసంధానమవుతూ, ఆత్మతో కేంద్రీకృతమవుతూ, బాహ్య ప్రపంచములో వాళ్ళు ఏమి మాట్లాడినా, ఏది చూసినా, ఏది చేసినా కూడా కించెత్తు కూడా అది అంతరంగంతో అంటుకోదు అన్నది అప్పుడు అర్థమైంది. సో అంటే అందుకే పత్రి సారు చాలా సింపుల్గా చెప్పేవాడు, ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమీ లేదు, నిన్ను నువ్వు అసలు నువ్వే ఆత్మవు. సార్ సింపుల్గా చెప్పేది ఏంటంటే, నువ్వే ఆత్మవు. నువ్వే ఆత్మమైనప్పుడు ఇంకా సాక్షాత్కారం ఏంటి? అంత అరటిపండు ఒలిచినట్టు చెప్పిన ఏకైక వ్యక్తి పత్రిజీ గారు. ఒకసారి గట్టిగా క్లాప్స్. అప్పుడు నాకు అర్థమైంది, హిమాలయాల్లో ఉన్నప్పుడు 10 గంటలు 18 గంటలు ధ్యానం చేసామను, పత్రి సార్ దగ్గరకు వచ్చినాక జీవించడం అలవాటు చేసుకున్నా. పత్రి సార్ దగ్గర నేను నేర్చుకుంది ఎలా జీవించాలి అంటే, ఎలా జీవించాలంటే ఏంటంటే, ఎదుటి వ్యక్తి నిన్ను ఏమన్నా అనుకొని ఫస్ట్ నీకు క్లారిటీ ఉందా లేదా, నువ్వు కరెక్ట్ ఉన్నావా లేదా. నువ్వు కరెక్ట్ ఉన్నావు అని నీకు అనిపించినప్పుడు ఎదుటి వ్యక్తి 100 రకాలు అనుకున్నా, ఆ అనుకునేటువంటి వ్యక్తి యొక్క వైబ్రేషను, ఆ వ్యక్తి అనుకునే తిట్లు కానీ నీకు గింత 0.1% తగలవు. ఇది ధ్యానం. కానీ వాళ్ళు అంటున్నారు
నిజంగా నేను ఇంత మంచిగా ఉన్నా కూడా నన్ను తిడుతున్నారు, నన్ను అలా అంటున్నారు, నాకు ఓపిక లేదంటున్నారు, నాకు సహనం లేదంటున్నారు, నాలో ఏం మార్పు లేదంటున్నారు. అంటే ఇప్పుడు నువ్వు ఎవరి మీద ధ్యాస పెట్టినట్టు చెప్పండి? ఎదుటి వ్యక్తి మీద ఎవరైతే అన్నారో వాళ్ళ మీద ధ్యాస పెట్టినట్టే కదా. ఇక్కడ నేను గమనించింది. అందుకే పత్రి సారు ఎదుటి వ్యక్తి ఏమనుకున్నాడో, అందుకే ఆయనకు అనుభవం ఉంది కాబట్టే నో కంప్లైంట్, నో జడ్జిమెంట్ అన్నది పత్రి సార్ది వచ్చింది. అందుకే ఎవరైతే సార్ నన్ను ఫలానా వ్యక్తి నాకు ఓపిక లేదంటున్నారు, నేను ధ్యానం చేసినా నాలో మార్పు రాలేదంటున్నారు అని కొంతమంది వెంటనే ఫోన్ చేసి చెప్తూ ఉంటే నేను ఏమంటాను తెలుసా? వింటాను చెప్పేది, ఎందుకంటే సార్ దగ్గర నేర్చుకున్నది ఇదే. ఎవరన్నా చెప్తూ ఉన్నప్పుడు ఫస్ట్ నోరు మూసుకొని వినాలి. నువ్వు అప్పుడే సరి అయిన ధ్యానివి, మధ్యలో మాట్లాడద్దు, వాళ్ళు చెప్పేంత వినాలి. ఇది కూడా సార్ దగ్గర నేర్చుకున్నది. అంటే ఆత్మ సాక్షాత్కారి ఎలా ఉంటాడంటే వాళ్ళు చెప్పేంత వరకు వినాలి. విన్న తర్వాత ఏమన్నామంటే సరే బాగుంది, ఇప్పుడు ఇది ఎవరన్నారు? మీరంటున్నారా లేకపోతే పలానా వ్యక్తి మిమ్మల్ని అన్నాడు అని అంటున్నారా? బాగా జాగ్రత్తగా వినండి, ఇదే ఆత్మసాక్షాత్కారం. సార్ ఇది నేను కాదు కానీ నన్ను ఒక వ్యక్తి ఇలా అంటున్నారు అన్నాను. సో ఇప్పుడు నువ్వు ఎవరిది పట్టుకున్నావు? నీ ధ్యాస ఎవరి మీద ఉంది? అంటే నీకు డౌట్ ఉంది అన్నట్టే కదా. నీలో మార్పు రాలేదని నీకు డౌట్ ఉంటేనే కదా నువ్వు వాళ్ళు నిన్నంటే ఇలా చెప్తున్నావు. వాళ్ళు నిన్ను అని వదిలేశారు, కానీ నువ్వు ఇంకా పట్టుకున్నావంటే ఇప్పుడు నీ మీద నీకే నమ్మకం లేదు. నీ మీద నీకు నమ్మకం ఉండి నీలో మార్పు వచ్చింది, నీలో నిన్నటి కంటే ఈరోజు ఓపిక పెరిగింది, నీలో క్షమాగుణం పెరిగింది, నీలో ప్రేమతత్వం పెరిగింది, నీలో సేవాభావం పెరిగింది అన్నది నీకు కన్ఫర్మ్ అయితే, నీకు క్లారిటీ ఉంటే 100 మంది నీకు ఓపిక లేదన్నా, ఆమె క్షమించదు అన్నా, ఆమెలో మార్పు రాలేదు, ఏదో పిరమిడ్ మాస్టర్ అట, ధ్యానం చేస్తారట, ఏం చేస్తారని ఒక్కరు కాదు ఇద్దరు కాదు, నీకు 100 మంది నీ గురించి ప్రచారం చేసినా నువ్వు ఏమాత్రము వెనకకుండా స్థిరంగా ఉన్నావనుకో, అప్పుడు నువ్వు ఆత్మసాక్షి పొందినట్టు. సింపుల్. అందుకే పత్రిజీ గారిలో అది నేను చూసింది. ఏమాత్రం 0.1%. ఇంకొక క్లారిటీ ఇస్తా. అనేక గురువుల దగ్గర చూశాను ఏంటంటే, ఒక గురువు శిష్యులుగా ఉంటారు కానీ ఆ శిష్యునికి తన రిప్రజెంటేటివ్గా పంపాలి అనుకున్నా కూడా కొంచెం వెనక ముందు ఆడతాడు. ఈయన అక్కడికి వెళ్ళి నా గురి ఏదన్నా కొంచెం తేడాగా మాట్లాడితే పరువు పోయేది ఎవరిది చెప్పండి? ఎవరిది పోతుంది? ఈయన ఎవరు? ఫలానా పత్రిజీ గారు ప్రతినిధి అట అన్నప్పుడు ఆహా ఇలాంటి శిష్యుడు ఉన్నాడంటే గురువు కూడా అట్లే అనుకోవచ్చు. వాస్తవంగా అనేక సంస్థల్లో ఒక గురువు తన శిష్యుని తన ప్రతినిధిగా పంపడానికి అనేక రకాలుగా చెక్ చేస్తాడు, వాళ్ళని చూసుకుంటాడు, ఎవరైతే బాగుండు అని బాగా చూసుకుని అందరినీ నమ్మరు. కానీ పత్రిజీ గారిలో నేను రెండవది గమనించింది ఏంటంటే, ఒక వ్యక్తి ఈరోజు రాగానే షేక్ ఇండియాగానే ఆనాపానసతి ధ్యానం నేర్పగానే మైకిచ్చి అయ్యా నువ్వే మాస్టర్వు, నీకు నువ్వే గురువు, నీ శ్వాసే గురువు, ఈ రోజు నుంచి నీకే తెలిస్తే అది బోధించు, నువ్వు కూడా మాస్టరు, నువ్వు కూడా బోధించవచ్చు అని తెలుసు. 100,000 మంది లక్షల మంది పత్రిజీ గారు అయినా ఆయనకు తెలుసు కదా, ఇలా నేను కళాధరు కొత్తగా వచ్చాడు, ఈయన కూడా చెప్పమని చెప్పాను అని అనుకుంటే రేపు నాది ఏదైనా కలిపి యాడ్ చేసి చెప్పుకుంటే నా పరువు పోతుంది, నా పేరు దెబ్బతింటుంది అని అనుకోవాలా. ఈ భూమి మీద ఈ టైపు కొత్తగా వచ్చిన వాళ్ళని అనేక మందిని కూడా మీకు ఏ అనుభవం వస్తే ఆ అనుభవం చెప్పండి అని అంత క్లారిటీతో చెప్పిన ఏకైక వ్యక్తి సుభాష్ పత్రిజీ. ఎందుకంటే ఆ క్లారిటీ ఉంది. ఒకవేళ ఆ వ్యక్తి ఏదైనా పొరపాటుగా మాట్లాడినా అది ఎవరిది కర్మ? పత్రిసారదా మాట్లాడిన వ్యక్తిదా? చెప్పండి. అది గురువు లక్షణం అంటే. నా ప్రతినిధి కావచ్చు, నా పేరు చెప్పుకోవచ్చు, కానీ అక్కడ మాట్లాడేది ఎస్. అందుకొరకు ఆయనకంత క్లారిటీ. ఏది మంచి మాట్లాడినా రిజల్ట్ మనకే వస్తుంది, సరిగా మాట్లాడకపోయినా రిజల్ట్ నాకే వస్తుంది. సో అందుకొరకు
సార్ దగ్గరికి వచ్చిన తర్వాత అందుకే అర్థమైంది ఎందుకు పత్రి సారు ధ్యానం ద్వారా జ్ఞానము అన్నాడు. మనం గంటల కొద్ది కూర్చుంటే జ్ఞానం రావాలి. ఇలా ఆ స్వామీజీ మాట్లాడిన తర్వాత ప్రభావతి మేడం మైక్ నన్ను మాట్లాడమంది. గమనించారు కదా. ఒకప్పుడు నన్ను నేను తెలుసుకున్నప్పుడు, నేను సన్యాసిగా ఉన్నప్పుడు కూడా హరిద్వార్లో, బుద్ధగయలో, కాశీలో, అప్పుడు సన్యాసిగా ఉండడం కూడా హిందీలో మాట్లాడదు. ఎప్పుడు నాకు మైక్ ఇస్తారా అని చూసుకునేవాడిని. మైక్ ఇచ్చారనుకో ఇక మొదలు పెట్టేవాడిని. ఉపనిషత్తులు, గీత, రామాయణము, ఇక 2-3 గంటల దాకా ఇంకో వాళ్ళకి మైక్ ఇచ్చేది లేదు. ఒకవేళ వాళ్ళు చూస్తున్నా అడిగినా అప్పుడు కొంచెం ఉండే, ఏదన్నా ఉన్నా ఓడించేవాడిని, అట్లుండేది. ఇప్పుడు చూశారు కదా, అందరినీ మాట్లాడారు. తర్వాత లంచ్ అయిపోయినాక అప్పటికే మన ఓబయ్య గారు అంటున్నారు, లేదు సార్ భోజనం అయిన తర్వాత ఉండరు, అందుకోసం తక్కువ మంది ఉంటారు, మీరు కూడా మాట్లాడండి. నాకు తెలుసు, ఎందుకంటే అప్పటి కళాధర వేరు ఇప్పుడు. ఎందుకంటే ఎవరున్నా ఎవరిదైతోనైతే నేను మాట్లాడాలో, ఎవరు నా మాటలు వినేవాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు అన్న క్లారిటీ నాకుంది. కాబట్టి నేను భోజనం తర్వాతనే అనుకొని ఉభయ గారికి చెప్తున్నా. ఇంత లోపల తనే చెప్పేసింది, లంచ్ తర్వాత ఇప్పుడు సన్మానాలు, లంచ్ తర్వాత కళాధర్ సార్ క్లాస్ ఉంటుంది. అది పత్రి సార్. చాలామంది కూడా గురువులు పత్రి సార్ భౌతిక శరీరాన్ని వదిలేరు కదా, ఇప్పుడు ఆ సంస్థ ఎలా నడుస్తుంది అని చాలామంది. ఎందుకంటే నీకు అనేక సంస్థలతో, రాధాస్వామి, రామచంద్ర మిషను, అనేక సంస్థలతో, నాకు 10 సంస్థలతో అనుబంధం ఉంది. మొన్న ఆ మధ్యలో వెళ్ళా, ఇప్పుడు ఏంటి ఇది అయిపోయింది కదా అని. అప్పుడు నేను అన్నా, వాళ్ళతో సత్సంగం అంటే ఒక గురువు గురించి చెప్పుకోవాలి అంటే మనము మన ఆచరణను చూసి వాళ్ళు అడుగుతారు, తెలిసిపోతుంది మన గురువు ఎంత గొప్పవాడు. వాళ్ళన్నీ మాట్లాడుతూ ఉన్నప్పుడు విన్నా, ఏం మాట్లాడాల. చివరికి అంతా అయిపోయినాక వాళ్ళు అడిగారు, నవ్వుతూ ఉన్నారు, ఏమైనా చెప్పండి ఎలా నడుస్తుంది అని. సరే, నేను చెప్పేదానికంటే ఇప్పుడు నేను ఎలా ఉన్నానో చెప్పండి అన్నా. ఏం మాట్లాడాల సార్ గురించి. 1.5 గంట అయింది సత్సంగంలో, మీరు ముగ్గురు మాట్లాడారు, మీరు మాట్లాడేది నేను విన్నాను. ఇప్పుడు నేను కూడా అది కూడా చెప్తున్నా, ఈ 1.5 గంట లోపల మీరు నన్ను ఏం అబ్జర్వ్ చేశారు, నేను ఎలా ఉన్నాను. బాగానే ఉన్నావు, ఇంకా మునుపటి కంటే ఇంకా చాలా బాగున్నావు. అప్పుడు నేను అన్నాను, సో ఇలా ఉండడానికి కారణం పత్రిజీ గారు అని చెప్పాను. ఎందుకంటే ఆయన ఒక శరీరం కాదు, నామరూపాలకు అతీతమైనటువంటి వ్యక్తి. ఆయన నామాన్ని, రూపాన్ని ఉచ్చరించినా ఉచ్చరించకపోయినా, ఎప్పుడైతే ఆయన ప్రతి క్షణం తన అంతరాత్మతో అనుసంధానమై భౌతికంగా కూడా జీవించారు. భౌతిక శరీరం లేక అన్నప్పుడు ఆత్మ చైతన్యం ఉండడం గొప్ప కాదు. ఆయన భౌతిక శరీరంతో ఉన్నప్పుడే ఆత్మ చైతన్యంతో జీవించారు. అందుకే అంటారు జీవన్ ముక్తి, జీవించి ఉండగానే ముక్తిని పొందారు. సో జీవించి ఉండగానే ఆత్మ చైతన్యంతో అంతగా జీవించిన వ్యక్తి, భౌతిక ఏ నామ రూపాలు ఉన్నటువంటి భౌతిక శరీరం ఇది కాదు అనుకొని ప్రతి క్షణం అలా జీవించిన వ్యక్తి శరీరాన్ని వదిలినా ఇంకా ఆ ఆత్మ చైతన్యము. మీరు గమనించుకోండి, ఒకసారి పిఎంసి పెట్టుకొని చూడండి. నేను చెప్పిన దానికంటే మీరు పిఎంసిలో చూడండి. పిఎంసి నిజంగానే మీరు చెప్పింది చూస్తూ ఉన్నాము. పత్రిజీ గారు మీకు విషయం చెప్పాలి, ఒకసారి పిఎంసి ఛానల్ గట్టిగా క్లాప్స్ కొట్టు. ఇంకా 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 ఎందుకు చెప్తున్నానంటే పిఎంసికి గుర్తొచ్చింది. చాలామంది మీరు నమ్ముతారో లేదో, పత్రిజీ గారు బాడీ వెకేట్ చేసినప్పటి నుంచి నేను చెప్పాను 10 సంస్థలతో అనుబంధం ఉందని. వాళ్ళు ఇప్పుడు పత్రిజీ గారు ఫిజికల్గా భౌతికంగా ఉన్నప్పటికంటే పిఎంసి ఛానల్ను ఈ 10 సంస్థల వాళ్ళు రోజుకు 2 గంటలన్నా చూస్తున్నారు. ఇది వాస్తవం, వాళ్ళు చెప్పిన విషయం. ఎందుకు చూస్తున్నారో చెప్తాను నేనండి.
ఇప్పుడు ఇలా గురువు లేడు, అందుకోసము ఈ సంస్థ ఎప్పుడు మూతపడుతుందా అని చూస్తున్నారు. ఏదో కారణం ఉందా? అలా చూస్తూ ఉన్నప్పుడు రకరకాల వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము ఇంతవరకు కొంతమంది అనుభవాలు ఏం చెప్తున్నారు, మేము ఇంతవరకు పత్రిజీ గారిని చూడలా భౌతికంగా, కానీ పిఎంసి ఛానల్ చూస్తూ ధ్యానం నేర్చుకున్నాం, పిఎంసి ఛానల్ చూస్తూ పిరమిడ్ సెంటర్కి వెళ్ళాం, పిఎంసి ఛానల్ చూస్తూ శాకాహార ర్యాలీకి వెళ్ళాం, మాంసాహారాన్ని మానేశాం, శాకాహారులమయ్యాం, ధ్యానం చేస్తున్నాం. పత్రిసార్లు చూడలే కానీ పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేస్తున్నాము. సో ధ్యానం చూస్తుంటే పత్రిజీ గారు సూక్ష్మ శరీరంగా కనిపించారు. సో ఇలా ఎంతోమంది అనుభవాలు కొత్త వాళ్ళు, సార్ను చూడని వాళ్ళు చెప్తూ ఉంటే ఇక వాళ్ళు అదిరిపోతున్నారు. ఓహో, ఈయనే సుభాష్ పత్రిజీ, ఈయన మామూలు గురువు కాదు, నిజంగానే శ్వాసే నీ గురువు అన్నప్పుడు, నీకు నువ్వే దేవుడు అన్నప్పుడు నిజంగా ఈ సంస్థ రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతుంది. ఆయన చైతన్యము, ఆయన జీవించి ఉండంగా ఏది బోధించారో, ఏది ఆచరించాడో, ఆయన భౌతికంగా లేకపోయినా అంతకంటే 100 రెట్లు జరుగుతుంది అన్నది ప్రతి ఒక్కరూ గమనిస్తూ ఉన్నారు. సో కొత్తగా వచ్చిన వాళ్ళు మీరు కూడా, మీరు వచ్చినందులకు నిజంగా శిరస్సు వంచి మీకు కృతజ్ఞతలు. మీకు మీరు కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకోండి. సో తప్పకుండా మీ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. ఆనాపానసతి ధ్యానము, శాకాహార ధ్యానము, పిరమిడ్ జగత్తు, ఈ మూడింటి ద్వారా ప్రతి వ్యక్తిగత జీవితములో, కుటుంబ జీవితంలో, సామాజిక జీవితంలో అన్ని రకాలుగా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా, సామాజికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, కడప సీనియర్ మాస్టరు పత్రిజీ గారితో ఎన్నో సంవత్సరాలు ప్రయాణం చేశారు. సో రామసుబ్బారెడ్డి గారి సందేశాన్ని విందాం. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. చాలా సింపుల్గా ఉంటారు. ఒక యోగి ఎలా ఉండాలో అలా సహజంగా సరళంగా జీవిస్తారు. సో రామసుబ్బారెడ్డి గారి సందేశం. ఓకే, మన ట్రస్ట్ సభ్యులైన గంగిరెడ్డి గారు, పార్వతి మేడం, సో ఇద్దరు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. సో దయచేసి ఇద్దరు. ఓకే మాస్టర్స్, ఒక్కసారి మన ప్రీతమ గురువర్యులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురుమాత శ్రీమతి స్వర్ణమాల పత్రి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. శ్రీ అగస్తేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రానికి ఒకసారి గట్టిగా చప్పట్లు. ఈరోజు ఇక్కడికి ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమానికి రావడము, మేము అందరినీ చూడడం చాలా ఆనందంగా ఉంది. మరి దీని వెనక ఎంతో కృషి ఉంది. ఇక్కడ పట్టణానికి దూరంలో ఇది కట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇది పని చేసిన వాళ్ళకు తెలుస్తుంది. సో ఇక్కడ ప్రతి కార్యక్రమము అద్భుతంగా జరుగుతుంది. మన దీన్ని ప్రారంభించుకున్నాం అనుకున్నాం, కానీ రోజులు చకచక వెళ్ళిపోయి ఇప్పుడు 3వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. మరొకసారి ఈ అగస్తేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రానికి అభివృద్ధికి పాటుపడిన వాళ్ళ ప్రతి ఒక్కరికి గట్టిగా మనం చప్పట్లు కొట్టుకుందాం. మరి నా పేరు రామసుబ్బారెడ్డి, కడప నుంచి వస్తున్నాను. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో నేను ఒక ఆవగింజ లాంటి వాళ్ళని. కళాధరెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడతాను నేను. వారు హిమాలయ యోగి, అనేక సంవత్సరాలు అక్కడ యోగ జీవితాన్ని అభ్యసించి మళ్ళీ ఇక్కడికి వచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభించారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి వచ్చిన తర్వాత. సో మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 26-27 సంవత్సరాలు గడిచిపోయింది. వెనక్కి తిరిగి చూస్తే 27 సంవత్సరాలు అయిపోయిందా పత్రిజీ గారితో ప్రయాణం అని తెలిసింది. కళాధర్ రెడ్డి గారు అన్నట్లు నేను కూడా పిఎస్ఎస్ఎంలోకి రాకమునుపు అనేక ఆధ్యాత్మిక సంస్థలతో పరిచయం ఉండింది. అక్కడ కొంత నేర్చుకుంటూ బుద్ధుడు కూడా అదే చేశాడు. అనేక మంది గురువుల దగ్గరికి వెళ్ళి విద్యను అభ్యసించి అక్కడ కొంత నేర్చుకొని చివరికి తానే ఈ విషయాన్ని చెప్పారు, ఆనాపానసతి ధ్యానాన్ని. బుద్ధునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకోమా.
సో ఆ విధంగా వెదకి 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 వేసారి వేసారి అచట ఇచ్చట లేడనుచు నుంచి తరచి చూట తాను తనలోనే గనుగొనే కాళికాంబ హంస కాళికాంబ అంటారు. వెదకారు, అందరూ వెదకారు దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పేసి. వీరబ్రహ్మేంద్ర స్వామి అదే క్లారిటీ ఇస్తున్నారు. వెదకి 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 వేసారి వేసారి అచట ఇచ్చట లేడనుచు నుంచి తరచి చూడ తాను తనలోనే కనుగొనే కాళికాంబ హంస కాళికాంబ. గట్టిగా వీరబ్రహ్మేంద్ర స్వామి గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన పరమ యోగీశ్వరుడు. గురువాణి ద్వారా మనం ఈ పేసేసం నుంచి ప్రపంచానికి వారి యొక్క గొప్పతనాన్ని తెలియజేశాం. అలాగే తాళ్ళపాక అన్నమాచార్య గురించి మనం పరిచయం చేశాం ప్రపంచానికి. యోగి వేమన గారి గురించి పరిచయం చేశాం. ఇంకా ఎంతోమంది యోగీశ్వరులు మనకు తెలియని వాళ్ళను మన పిఎంసి ఛానల్ ద్వారా తెలుసుకోగలిగాం. ఇలా ఇంతమంది గురువులను పరిచయం చేసినటువంటి ఏకైక సంస్థ ఏదైనా ఉంది అంటే అది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంటే. కాబట్టి వెతికేవాడే వెతుకులాడేవాడే దేవుడు అని చెప్తున్నారు పత్రి గారు. నువ్వు వెతుకుతూ ఉన్నావు ఎక్కడెక్కడో దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అని చెప్పేసి. దేవులాడేవాడే దేవుడు, మీరే ఆ దేవుడు. నేను నా దైవత్వాన్ని తెలుసుకున్నాను, తర్వాత బుద్ధుడు తెలుసుకున్నాడు, వీరబ్రహ్మేంద్ర స్వామి తెలుసుకున్నాడు, వివేకానంద స్వామి తెలుసుకున్నాడు, రామకృష్ణ పరమహంస తెలుసుకున్నారు, కళాధర్ రెడ్డి గారు తెలుసుకున్నారు. మరి అందరూ తెలుసుకున్నారు. ఎలా తెలుసుకున్నారు అంటే తనలోకి తాను ప్రయాణమై ఆనాపానసతిని గట్టిగా పట్టుకున్నారు. వెరీ సింపుల్ ఇది. ఏ ముహూర్తం మంచిది అనేది లేదు ఇక్కడ. 24 గంటల్లో మన సమయం ఎప్పుడైతే తీరికగా ఉందో ఆ సమయాన్ని బట్టి మనం ఎంతసేపు అయినా ధ్యానం చేసుకోవచ్చు. ప్రారంభ దశలో నెమ్మదిగా చెప్పారు, మీ వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు చేయండి, ఒక 40 రోజులు చేసి చూడండి. ఆ రుచి తెలుసుకున్న తర్వాత మీరే దీన్ని వదులుతారా పట్టుకుంటారనేది మీకే స్వానుభవం అవుతుంది అని చెప్పేశారు. ఈ విధంగా మరి ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళతో కూడా ఇంతవరకు మనం 2 గంటలు ధ్యానం చేశాం కదా. ఈ కార్యక్రమంలో మీ అనుభవం ఏమిటో చెప్పండి అని చెప్పేసి కూడా స్టేజ్ మీదకి పిలిచి చెప్పేవారు. ఆ విధంగా ప్రతి మాస్టర్ యొక్క అనుభవాన్ని ఈ ఆనాపానసతి ధ్యానం ద్వారా వాళ్ళు పొందిన అనుభవాన్ని చెప్పమని చెప్పేసి వాటిని 1,00,000 మంది మాస్టర్ల యొక్క అనుభవాలను మనం పిఎంసి ఛానల్కు అప్లోడ్ చేసుకొని ప్రపంచానికి తెలియజేయాలని చెప్పేసినటువంటి గురువు మన పత్రిజీ గారు. కాబట్టి అటువంటి గురువును పొందాం. కొంతమంది ఇప్పుడు సార్ చెప్పినట్లు మేము పత్రి సార్ను చూడలేదు అని అన్నాం. ఓకే, చూసిన వాళ్ళం ఉన్నాము, చూడని వాళ్ళు అదో మీడియా ద్వారా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా చూస్తూ ఉన్నారు. మరి అంతకు మునుపు రాముడు వచ్చాడు, కృష్ణుడు వచ్చాడు, బుద్ధుడు వచ్చాడు, తర్వాత షిరిడి సాయిబాబా వచ్చారు, వీరబ్రహ్మేంద్ర స్వామి వచ్చారు. మరి ఆ రోజుల్లో ఉన్నామా మనం? వాళ్ళు వచ్చిపోయినప్పుడు మనం ఉన్నామా? లేదు కదా. కానీ వాళ్ళు లేకపోయినా వాళ్ళ గురించి మనం ఈరోజు కూడా చెప్పుకుంటున్నాం కదా. కాబట్టి గురువు చెప్పవలసిందంతా చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళ టైం అయిపోయిన తర్వాత. అలానే పత్రిసారు 2095 వరకు ఉంటానని చెప్పేసి పెద్ద పెద్ద సభల్లో అనౌన్స్ చేశారు. చాలామందికి వాళ్ళకు సందేహం వచ్చింది, ఏంది 2095 వరకు ఉంటానన్నారు, మరి 2022కే బాడీ వెకేట్ చేశారేంటి అని చెప్పేసి. అంటే ఆయన 2095 వరకు ప్రణాళిక వేసుకున్నారు, కానీ త్వరగా కంప్లీట్ చేసుకున్నారు వర్క్. ఇప్పుడు 5 వరకు ఇక్కడ ప్రోగ్రాం పెట్టుకున్నాం, 9 వరకు ఉంటారా ఎవరన్నా? పని అయిపోయింది, వెళ్ళిపోతారు. అట్లే పత్రిసారు కూడా చెప్పాల్సిందంతా ప్రపంచానికి చెప్పారు, వెళ్ళిపోయారు. వారి యొక్క ప్రతినిధులను ప్రతి ఊర్లో మారుమూల పల్లెల్లో కూడా ఆయన షీడ్ వేశారు మనలాంటి వాళ్లకు. కాబట్టి వాళ్ళ ద్వారా వాళ్ళు చూసుకుంటారు. ఈ కార్యక్రమాలు ద్విగుణీకృతం ఇంకా ఎన్నో రెట్లుగా ఇది సాగిపోతూనే ఉంటుంది. కానీ ఈ మూమెంటు ఎక్కడ ఆగిపోయే ప్రశ్న అనేదే లేనే లేదు. గుర్తుపెట్టుకోండి. చూడండి, 2012లో మనం హైదరాబాదు సమీపంలో కర్తాల్ కైలాసపురిలో ప్రపంచ ధ్యాన మహాసభ జరుపుకున్నాం 2012లో. తర్వాత అదే మూమెంటు, అదే జనాభా మించి నిన్న మనం డిసెంబర్ 21 నుంచి 31, 2023లో ప్రపంచ ధ్యాన మహాసభలకు అంటే కూడా ఎక్కువ మంది ధ్యానులు వచ్చారు.
అంటే దాదాపుగా 9,75,000 భోజనం ప్లేట్లు అయిపోయినాయని చెప్పారు వాళ్ళు. ఊహించిన దానికంటే కూడా అంత పెరిగింది. కారణం ఆయన వెళ్తూ వెళ్తూ మనందరికీ కూడా ఈ మీడియా ఇచ్చారు, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అన్ని భాషల్లో వస్తూ ఉండేది. కాబట్టి చూసుకొని వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకొని ధ్యానం కొనసాగించుకొని అనుభవాన్ని పొంది మరి పుస్తకాలు కూడా వ్రాస్తూ ఉన్నారు. ఎంతోమంది ఏ సంస్థలు కూడా గురువు రాసిందే పుస్తకం, అంతేగాని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో 18 ఆదర్శ సూత్రాల్లో ప్రతి ఒక్క మాస్టర్ కూడా వారి యొక్క స్వీయ అనుభవాలను గ్రంథస్థం చేయాలి, అందరికీ పంచాలి అని చెప్పినటువంటి ఏకైక గురువు ఎవరంటే వారే. కాబట్టి ఇక్కడ మౌనయోగి ఉన్నారు, వెంకట్రామిరెడ్డి గారు. వారు ఎంత సాధించారో అక్కడ ఉన్నారు మన ముందర. మీ యొక్క అనుభవాలను పంచుకున్నారా పొద్దున? వెరీ గుడ్, థ్యాంక్ యూ మాస్టర్. కాబట్టి ఇంకా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇదే కాయపుటి ఊపిరిలో గని ఉన్నది, ఊపిరిలోనే దేవుడు ఉన్నాడు అని చెప్పేసి తాళ్ళపాక అన్నమాచార్యులు చెప్పారు. ఆయన చెప్పింది ఇదే. ఆ పదాలు వేరుగా ఉండొచ్చు కానీ ఆ భావము మనల్ని తీసుకెళ్లే దారి కూడా మార్గం అదే. అలాగే ఉత్తమోత్తమములు ఉచ్ఛ్వాస నిశ్వాసములు పంక్తులరసి తాను బ్రహ్మమగుట ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడయ్యా కాళికాంబ హంస కాళికాంబ అంటే ఆ ఉత్తమోత్తమములైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించండి అని చెప్పేసి వీరబ్రహ్మేంద్ర అని చెప్పింది కూడా అదే. ఆనాపాన స్థితిలో బుద్ధుడు చెప్పింది, పత్రిసారి చెప్పింది కూడా అదే. అవునా కాదా? అందరూ చెప్పింది కూడా లాస్ట్కు శ్వాసను గమనించమనే భావాన్ని వ్యక్తపరిచారే కానీ వేరే లేదు. కాబట్టి తిరిగి 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 ఎక్కడికి వచ్చినా కూడా ఎక్కడికి రావాలంటే మన జన్మ చివరి జన్మ చేసుకోవాలనుకుంటే ముక్కులోని గాలే ముక్తికి దారి, ముక్కులోని గాలే ముక్తికి దారి, ముక్కులోని గాలే ముక్తికి దారి. సో ఇక్కడ ఈ సాధన దగ్గర ఎలా ఉండాలి అని చెప్పేసి కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక పద్యం ద్వారా చెప్పారు. కోతి పిల్ల రీతి గురువుతో నుండిన శిష్యునకు సుంత చేటురాదు, నమ్మి నమ్మకున్న దుమ్ము పాలౌదురు కాళికాంబ హంస కాళికాంబ అన్నారు. కోతి పిల్ల రీతి గురువుతో ఉండమంటున్నారు. ఏ గురువుతో ఉండమంటున్నారు? శ్వాసనే గురువుతో ఉండమంటున్నారు. మరి కోతి పిల్లని ఎందుకు పోల్చారు ఆయన అంటే అక్కడ తల్లి కోతి పిల్ల కోతి యొక్క బాధ్యతలు తీసుకోదు. అక్కడ బాధ్యత తీసుకోవాల్సింది తాను రక్షించుకోవాల్సింది ఎవరు అంటే అక్కడ పిల్లకోతే. పిల్లకోతి తల్లి కోతిని గట్టిగా పట్టుకుంటే ఆ తల్లి ఎప్పుడంటే అప్పుడు జంపు చేస్తుంది, ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకు, ఆ కొమ్మకు ఈ కొమ్మకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ పిల్లకోతి సరిగా తల్లిని పట్టుకోకపోతే ఏమవుతుంది? పడి చచ్చిపోతుంది. ప్రమాదవశాత్తు తనకే నష్టం. అలా ఆ కోతి పిల్ల తల్లిని ఎలా పట్టుకొని ఉండిందో ఆ విధంగా ఈ శ్వాస అనే గురువును పట్టుకోండి. ఈ శ్వాస అనే గురువు తర్వాత శిష్యుడు ఎవరు? మనసు అనే శిష్యుడు. ఆ మనసు అనే శిష్యునికి సుంత కూడా చేటు రాదు. అయితే నమ్మి నమ్మకపోతే ఆ కోతి పిల్ల మాదిరి నమ్మి నమ్మకపోతే ఏమవుతుంది? దుమ్ము పాలవుతారు. ఆనక మీ ఇష్టం అని చెప్పేశారు. కాబట్టి నాకు చివరి మూమెంట్లో ఇచ్చారు. నేను రేపు పోలీస్ పిరమిడ్ ధ్యాన కేంద్రం జిల్లా కేంద్రంలో ఒక పిరమిడ్ పోలీసు వాళ్ళు మనకు స్థలం ఇచ్చారు. మనం దాదాపుగా 80 లక్షలు ఖర్చు పెట్టి దాన్ని పోయిన సంవత్సరం 13వ తారీఖున ఓపెన్ చేసుకున్నాం డిఐజీ గారి ద్వారా. అది రేపు మొదటి వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ సందర్భంగా మీరందరూ కూడా రేపు అక్కడికి రావాలి. పత్రిజీ గారి పెద్ద కుమార్తె వస్తున్నారు, హిమాలయ యోగి సంత సదానంది గారు వస్తున్నారు, మరి వెలగపూడి లక్ష్మణరావు గారు వస్తున్నారు, జర్మనీ నుంచి 2 మాస్టర్లు వస్తున్నారు. కాబట్టి దయచేసి అక్కడికి కూడా రండి. జనవరి 13వ తారీఖున రేపు ఇదే మాదిరి ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు అక్కడ ప్రోగ్రాం ఉంటుంది. సార్ దయచేసి మీరు కూడా వస్తే బాగుంటుంది. ఏదో ఇక్కడ కలిసామనేది కాదు, తప్పనిసరిగా రండి మీరు. ఓకేనా? సో రేపు మళ్ళీ మనం మాస్టర్ గారి సందేశం అక్కడ కూడా తీసుకుంటాము. అనేక మంది సీనియర్ మోస్ట్ మాస్టర్లు కడప జిల్లా నుంచి వస్తున్నారు. వాళ్ళందరూ యొక్క దివ్య సందేశాన్ని తీసుకుందాం. మరి సమయాభావం వల్ల మనం ముగించుకుందాం. సో ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి
జమ్మలమడుగు పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సభను అలంకరించిన పెద్దలకు నమస్కారాలు. అందరూ లేరని కాదు, అందరూ ఉండాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కనుక చివరిలో అయినా కూడా ఒక ముఖ్య విషయం చెప్పాలనుకున్నాను నేను. ఏంటంటే ఒకసారి గౌతమ బుద్ధుడు ఒక సభలో ఏం చెప్పాడంటే, మీరు ఈ ధ్యానం వల్ల ఏం లాభం పొందినారని అక్కడ అడిగినారు. ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, ఈ ధ్యానం వల్ల నేను ఏమీ లాభం పొందలేదు బా, అన్నీ పోగొట్టుకున్నా అన్నాడు. అందరూ సభలో ఉండే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడినారు. ఏది బా అందరూ లాభం కోసం చేస్తా అంటే సార్ గారు ఏంది ఏమీ నేను లాభం పొందలేదు అంటున్నాడే అని అందరూ ఆశ్చర్యంగా ఆ సార్ చూసినారు. అట్లా కూడా సారేమో కానీ నా జరిగినటువంటి సో విషయంలో మాత్రము నేను ఖచ్చితంగా చెప్తాను అన్నమాట. ఈ ధ్యానం వల్ల నేను అన్నీ పోగొట్టుకున్నా. ఏం పోగొట్టుకున్నా అంటే కనుక ఫస్ట్ నేను ఒక మ్యాథమెటిక్స్ టీచర్ అనమాట. నాకు పెద్ద అహం, నా లెక్కలు వస్తాయి. నా తర్వాతనే ఏ టీచర్ అయినా కూడా, ఎందుకంటే లెక్కల టీచర్కే ఎక్కువ గౌరవం ఉంటా. మామూలుగా పిల్లలు కూడా సార్ని ఏం చేస్తారంటే, ఒరే లెక్కలు సార్ రా, కొడతారా అని సార్కి చూస్తాను నమస్కారాలు పెడతారు. అట్లా నన్ను కూడా పెద్దగా గౌరవించేవాళ్ళు అనమాట. అందులో గంగిరెడ్డి అని నా పేరు ముందుగానే బాగా కొట్టేవాడిని నేను. ఆ ఏడుతో ఈ పిల్లలు కూడా భయపడి నాకు ఎక్కువ నమస్కారాలు పెట్టేవాళ్ళు. ఆ యోగం నాలో బాగుండేది. ఈ ధ్యానంలోకి వచ్చినాక చూడండి, అటువంటి యోగం పోగొట్టుకున్నాను నేను. ఎవరైనా తిట్టు, ఓకే తిట్టావా మంచిది, ఎందుకు తిట్టావు అది నీకే తెలియాలా. అదే గౌతమ బుద్ధుని ఆచరించిన నేను గౌతమ బుద్ధునే ఆదర్శంగా తీసుకున్నా. ఎందుకు గౌతమ బుద్ధుని ఆదర్శంగా తీసుకున్నా అంటే కనుక ఒకసారి ఒక ఆమె భిక్షాటనకు పోయినప్పుడు ఆమె బాగా తిట్టిందనమాట. తిట్టినాక దో పట్టు అని మళ్ళీ జోల్లో గింజలు అయిపోయింది. అంటే వద్దుమ్మా రొజ్జ బాగు, ఈ గింజలు అంటే ఎనికి ఇచ్చినాడు. ఏమయ్యా మళ్ళీ నాకు ఎనికి ఇస్తున్నావు అంటే, చూడుమా ఇప్పుడు ఈ గింజలు నీకు ఇచ్చాను అనుకో, ఈ ఎవరికి చెందినట్టు ఉంటాయన్నాడు. అంటే నా గింజలు నా దగ్గరే ఉంటాయన్నాడు. మరి ఇంతవరకు నన్ను దూషించినావు కదమ్మా, ఆ దూషణలన్నీ నేను ఏం తీసుకోలే. ఆ దూషణలన్నీ నేను తీసుకోను. నేను తీసుకోలేదంటే ఎవరికి పోతాయి? నీకే పోతాయి. కాబట్టి ఎవరు తిట్టుకున్నట్టు? నువ్వే తిట్టుకున్నావమ్మా. అట్లా ఇక్కడ ప్రతి విషయం నాకు తెలిసినంతవరకు కూడా నేను చాలా విషయాల్లో చాలా నేర్చుకున్నాను అన్నమాట. ఇంట్లో కూడా మా మాస్టరే నా గురువు. మా మాస్టర్ ఎటుంటాయని కనుక ప్రభాతమో తెలుస్తుంది. పెద్దమ్మ నువ్వు నకారాత్మక మాట్లాడకు పెద్దమ్మ, ఎందుకు మాట్లాడతావు పెద్దమ్మ, లేవు మాట్లాడు పెద్దమ్మ అంటారు. అంటే మా లేదు రే బాగలేదు మా ఎటుంటుంది కానీ ఎక్కువ మాట్లాడుతుంది అనమాట. ఏది దాచుకోదు, ఆగు పెద్దమ్మ అంటే అంటుంది అనమాట. అట్లా నేను నేర్చుకున్నాను ఇంట్లో. మా ఇంట్లో కూడా నేను మాట్లాడేటప్పుడు ఆమె ఎక్కువ మాట్లాడతాను. ఎవరైనా వచ్చినాడో కొత్త గెస్ట్ వచ్చినా అనుకో, నాకంటే ముందు ఆమె గబగబ మాట్లాడతాను. సరేనే బా నేను మాట్లాడు గమ్మునే ఉంటా. ఓకే నువ్వే మాట్లాడు, నువ్వే చెప్పు అంట. ధ్యానానికి ఎవరైనా వచ్చింటారు అనుకోండి, వాళ్ళు ఏదన్నా నేను ఏదో సార్ కదా చెప్తాడనే ఉద్దేశంతో వాళ్ళు ఊహించుకొని చెప్తా ఉంటారు అన్నమాట. నేను 2 విషయాలు చెప్తానమ్మా, ధ్యానం చేస్తే ఈ విధంగా మంచి వస్తుందమ్మా, మీరు ధ్యానం చేయండి అని చెప్తాండి. ఆమె మొదలు పెడతాం అన్నీ చెప్తాను అనమాట. ఆమె అనుభవాలు, ఆమెకు జరిగినది, ఇంకా వాళ్ళకి ఇట్లా వీళ్ళు ఇట్లా ధ్యానం చేస్తుందని నాకంటే ముందు గబగబా చెప్పేస్తుంది అనమాట మా ఆమె. కాబట్టి అప్పుడు కూడా నేను గబనే ఉంటా, సరే నీవే గురువు నాకు అట్లా అనుకుంటాను. అట్లా ప్రతిదీ కూడా నేను ఇప్పుడు ఏం చేశానంటే యాక్సెప్టెన్స్ అనేది నేర్చుకున్నాను. ప్రతి ఒక్కటి కూడా మనం స్వీకరించాలి. మనకంటే అందరూ గురువులే, మనకందరూ గురువులే. ఎప్పుడు ఈ దత్తాత్రేయ స్వామి పీఠంలోకి వచ్చి నాకు తెలిసింది ఏంటంటే దత్తాత్రేయ స్వామికి 16 మంది గురువులు ఉన్నారంట. అందరు గురువులే, ప్రతి చెట్టు పుట్ట కూడా గురువే సారు ఆ దేవునికి. అట్లా నాకు కూడా ఈడొచ్చిన వాళ్ళు అందరు గురువులే, ఎవరు ఏం చెప్పినా నా గురువే. ఓకే మీరు నా గురువు నేను చెప్పినాను, నేను స్వీకరిస్తాను, నేను ఆచరిస్తాను. నా ఆచరణ ఎంతవరకు ఉన్నదో అంతవరకే నేను. అంతేగాని నేను పరిగెత్తాను నీతో చెప్పను. నేనే పరిగెత్తా అన్నీ చేస్తానైతే నేను చెప్పను. నాకేది చేతి అవుతుందో అది మాత్రమే నేను చేస్తాను. అది స్వీకరిస్తారా మీరు నన్ను యాక్సెప్ట్ చేయండి, లేదంటే తిరస్కరించండి, కానీ నేనేమనుకోను, దాన్ని కూడా నేను ఏమనుకో. అట్లా ప్రతిదీ కూడా నేను నేర్చుకుంటానంట. ఒకప్పుడు నేను టీచర్ను, అందరూ చదువు చెప్పేవాడిని. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నా, నేను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత స్టూడెంట్ అయిపోయినా. నేను ఇప్పుడు స్టూడెంట్, నేను ప్రతిరోజు నేర్చుకుంటానంట, ప్రతిరోజు నేర్చుకుంటానంట. ఎవరేమన్నా కూడా ఏది వచ్చినా కూడా సార్ వాళ్ళు ఏం చెప్పినా కూడా ఓకే నేర్చుకోవాలనుకున్నా. ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నా అంటే కనుక
నేను చెప్పిన మొదట్లోనే మ్యాథమెటిక్స్ టీచర్ అని, నాకు ఈ ఆధ్యాత్మికం అంటే ఏంటో తెలియదు. ఎంతసేపు 2x2 4 అనేది సత్యం, 2x4 అనేది అసత్యం కాదు. ఈ సత్యాన్ని ఎవరు మార్చలేరని నేను కూడా అన్నమాట. కానీ ఇప్పుడు సత్యం అంటే అది కాదురా నాయన, నీ కంటికి కనిపించేది ఏది సత్యం కాదు. మార్పు చెందేది ఏదైతే ఉండదో అది ఏది సత్యం కాదు. మార్పు చెందకుండా అనిత్యము ఉండేదే ఏదైతే ఉండదో దాన్నే సత్యం అంటారు అనేది చివరగా తెలుసుకున్నాను అనమాట. ఈ సాధనతో తెలుసుకోవాలంటే కనుక ఎక్కడో పరిగెత్తాకరా బాబు, ఎక్కడ ఏం లేదు. ఎందుకు లేదని తెలుసుకున్నా అంటే కనుక నేను మొట్టమొదటి ఈ యొక్క ధ్యానంలోకి వచ్చినప్పుడు నేను అందరిని అడిగామని, నేను 60 ఏళ్ళు ఏమీ తెలుసుకోలే, ధ్యానం గురించి ఏం తెలుసుకోలే. నాకు ఇప్పుడు మీరు తొందరగా జ్ఞానం చేయండి, నేను తొందరగా చదువుకుంటా, తొందరగా అభివృద్ధిలోకి వస్తా, నేనేదో సాధిస్తా అని అందరిని అడిగాను అన్నమాట. లాస్ట్ ఒకసారి యశోదమ్మ చెప్పింది, సార్ అట్లా ఏముండదు సార్, నువ్వు ఏం తెలుసుకుంటావు అదే నీకు తెలుసు సార్, అంతేగాని మాకేదో తెలుస్తుంది, మేమేదో పెద్ద మాటర్స్ మీకంతా మేము చెప్తామని అనుకోవాల్సిన అవసరం లేదు సార్. మీకు ఏదైతే ఉండాలనుకుంటుందో అంతా నీ దగ్గరికి వస్తా ఉంటుంది. గురువు ఉన్నాడనుకో, నీకు ఏదైనా గురువు రావాలనుకుంటావో ఆయన నీ దగ్గరికి వచ్చి బోధిస్తాడు. ప్రతిసారి చెప్పినాడు, నువ్వు శిష్యుని రెడీగా ఉండయా, గురువు నీ దగ్గరికి వస్తాడని చెప్పినాడు గురుగారు. మన గురుగారు చెప్పినాడు, మన గురుగారు మహత్యం అది. అందరి గురువు లాంటి వాడు కాదు. నువ్వు గురువు కోసం వెతుకొని పోవాల్సిన అవసరమే లేదు. నీ గురువు నీ దగ్గరికి వస్తాడు, నువ్వు రెడీగా ఉండు, నువ్వు యాక్సెప్ట్ చేశాడు రెడీగా ఉండు గురువును, నీ గురువు వస్తాడు. అంతేగాని నువ్వు పరిగెత్తి ఈ భగవద్గీత రాదు, ఇది రాదు, అది రాదు అని అవసరమే లేదు. నీకు అన్నీ తెలుసు. ఎక్కడ తెలుసు? నీ కడుపులో అన్నీ ఉన్నాయి, నీ మైండ్లో అన్నీ ఉన్నాయి. దాన్ని నువ్వు ట్యూన్ చేయాలంతే. సినిమా కడప స్టేషన్ పెట్టాలంటే కడప స్టేషన్ వస్తుంది, హైదరాబాద్ స్టేషన్ పెట్టి హైదరాబాద్ స్టేషన్లో పోయి ఆ మీడియా నొక్కితే వస్తుంది. అంతేగాని లేకుండా ఏది లేదు సార్. అది ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. నీలోండి వేరే వాళ్ళు లేదనేది కాదనమాట. వాళ్ళకి ఎందుకు తెలియలేదంటే ఆ స్టేషన్ మార్చుకున్నారు వాళ్ళు, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం మార్చుకున్నారు వాళ్ళు. వాళ్ళు ఎక్కడో భౌతిక ప్రపంచంలో ఉన్నారు. ఈ ఆధ్యాత్మికతను మర్చిపోయినారు కాబట్టి వాళ్ళు భౌతిక ప్రపంచాన్ని గురించి బాగా తెలుసుకుంటున్నారు. నువ్వు భౌతిక ప్రపంచాన్ని కొద్దిగా మూసిపెట్టేసి ఆధ్యాత్మికతలోకి రా, అది ఆటోమేటిక్గా ట్యూన్ అవుతుంది. అంతే సార్, ఏం తేడా ఏం లేదని మా మేడం గారు చెప్పినారు. కొత్తగా నేను 2017 అంటే 18లోకి ధ్యానంలోకి వచ్చినప్పుడు అన్నమాట. కాబట్టి నేను అప్పుడు ఏమనుకుంటుంటే, సరే కూర్చో అన్నాము, ఎవరో గురించి నాకు చెప్తారు, రే వాళ్ళ దగ్గర పరిగెత్తాలనుకుంటా సార్. కాబట్టి సార్ ఏమనుకోకండి, చివరిలో ఏదో తెలుసుకుంటాను సార్, మోక్షం వస్తుందా రాదా అనేది నేనేమనుకోను సార్. మోక్షం అనేది ఎక్కడో లేదు. మన భూమి కంటే పవిత్రమైనది ఏది లేదు సార్. ఇంకా ఈ భూమి మీదనే ఏమైనా మనం సాధించాలా. ఎక్కడో మోక్ష మార్గంలోకి పోయి ఆ లోకంలోకి పోయి సాధించేది లేదు సార్. ఆ లోకంలో ఉండే వాళ్ళందరూ ఈ లోకంలోకి వస్తున్నారు. రాముడు ఆ లోకంలో ఉన్నాడు, ఈ లోకంలో మానవతారం ఎత్తేసి మళ్ళీ ఆయన దేవుడు అయినాడు. ఆయన నిజంగా ఇది మంచిదే లోకం కానప్పుడు అయితే కనుక ఈ భూమి మీదకి వచ్చి ఎందుకు కష్టాలు పడినాడు? ఆయన కష్టాలు పడాల్సిన అవసరం లేదు కదా. ఆయన ఎన్నో దేవుడు, వీడికి వచ్చి నాకు ఎందుకు ఇంత కష్టపడినాడు? కాబట్టి ఈ పవిత్ర భూమిలోనే మహత్యం ఉండాలి. ఎక్కడ స్వర్గలోకంలో పవిత్ర ఏం లేదు. స్వర్గలోకం అనేది ఎక్కడా లేదు. అన్ని లోకాల కంటే కూడా మంచి లోకము, ఉత్తమమైన లోకము అన్నీ ఇక్కడే ఉండాలి. ఈ లోకాల కంటకు ఏమిరా పరమావధి అంటే కనుక నువ్వు చేసే కర్మలు, నీ కర్మ మంచి కర్మ అయితే కనుక నీకు మంచి జరుగుతుంది, అదే నీకు స్వర్గం. ఏమవసరం లేదన్నమాట. నువ్వు రోజు ఎప్పుడైతే బాగుంటావో, ఆరోగ్యంగా ఉంటావో, సంతోషంగా ఉంటావో, ఆనందంగా ఉంటావో అదే నీకు స్వర్గం. ఎప్పుడైతే నీలో ఆనందం లేదో అన్నీ నరకమే. అంతే, ఏం అవసరం లే. ఎన్ని ఉన్నా కూడా, ఎన్ని కోట్లు ఉన్నా కూడా ఆనందం అనేది లేకపోతే నువ్వు కష్టపడతానే ఉంటావు, ఏదో కష్టాలు అనుభవిస్తావు, ఏదో మాటలు అనిపిస్తావు, ఏదో 14 సాయంత్రం నిద్రవేళ కల్లా ఎవరో ఒకరి నుంచి బాధపెడతానే ఉంటారు. కాబట్టి మనకు వస్తుందో లేదో ఆ లేని లోకం గురించి ఆలోచించకుండా ఈ భూమి మీద మనకు చేతనైన కాడికి, మనకు తెలిసిన కాడికి మంచి పనులు అంటే ఇతరులను నొప్పించకుండా, ఏ ప్రాణిని బాధ పెట్టకుండా వీలైనంత వరకు, అంటే వీళ్ళు కాకుండా మనం చేయలేము, అది కాదేమో సాధ్యం కాదేమో, ప్రాణిని నొప్పి పెట్టకుండా అది ఏదైనా కొన్ని నొప్పి పెట్టింటాము, కొందరిని నొప్పించుంటాము. కానీ వాంటన్గా దురుద్దేశంగా వాళ్ళందరినీ బాధ పెట్టకుండా మంచి మార్గంలో బ్రతకడమే గొప్పతనం నేను అనుకుంటాను. మీరు పెద్దలు ఏమైనా ఉంటే నాకు క్షమించండి అంతేగా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అగస్తేశ్వర పిరమిడ్ 3వ వార్షికోత్సవం అద్భుతంగా జరిగింది. దీనికి సహకరించిన మాస్టర్లందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. సో ట్రస్ట్ సభ్యులకు, విచ్చేసిన వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున
కృతజ్ఞతలు తెలియజేస్తూ సో చివరిగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు పొద్దున 8:30 నుండి ఇప్పటి వరకు ఎంతోమంది మాస్టర్సు వాళ్ళ అనుభవాలు చక్కగా కొత్తగా వచ్చిన ధ్యానులకు అందరికీ పంచుకొని ఇక్కడికి వచ్చినటువంటి పిరమిడ్ మాస్టర్స్ అందరూ చాలా చక్కగా మంచి ఆహారం తిని మంచి చక్కటి ప్రసంగాలు విని ఎంతో ఆనందంగా వాళ్ళు పోయినారు. ఇక్కడ జరిగినటువంటి ఈ వార్షికోత్సవం చాలా చక్కగా ఆనందపూర్వకంగా ఆత్మజ్ఞానంతో చక్కగా జరుపుకున్నందుకు మన పిఎంసి ఛానల్కి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే, సో చివరిగా పిఎంసి ఛానల్కు ధన్యవాదాలు. ఎందుకంటే ఈ అగస్తేశ్వర 3వ వార్షికోత్సవాన్ని లైవ్గా చూపించినందులకు పిఎంసి ఛానల్కు గట్టిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓకే, బాయ్ బాయ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్.